అలాగే ఆయన చెప్పినట్టుగానే పిల్లలు కూడా అమ్మాయికి ఎంత బాగా సపోర్ట్ చేయాలి, ఒక ఆడపిల్లలకి ఎంత బాగా సపోర్ట్ చేయాలి అనేది ఒక మంచి ఫాదర్గా నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. మా రోజుల్లో అంత మంచి ఫాదర్స్ లేరు. నాట్ టు సే బ్యాడ్ అబౌట్ మై ఫాదర్, బట్ వీ హార్డ్లీ సీ సచ్ ఫాదర్స్, బట్ ఇట్ ఈస్ అ వెరీ 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 గుడ్ ఫాదర్. అమ్మాయి దగ్గర పుట్టినప్పుడు కూడా అసలు ఎప్పుడు మేము బ్యాడ్ ఫీల్ అవ్వలేదు. ఆ రోజుల్లో అమ్మాయిలు అంటే కొంచెం అమ్మాయిలా అనే రోజులు అయినా కూడా we were very happy, very satisfied with what we have, and వాళ్ళలోనే మేము జెమ్స్ని తయారు చేసుకున్నాం అంటే ఈ రోజుకి కూడా అట్లా చేస్తాం. సో హీ హాస్ గివెన్ అన్ ఎగ్జాంపులరీ సపోర్ట్ టు ద ఫ్యామిలీ లైక్ ఎనీథింగ్. సో ఫ్యామిలీ సపోర్ట్ వెనక వచ్చేసరికి ఆయన జెమ్స్. సో బట్ ఆయన ప్రవృత్తి మీ అందరికీ తెలిసిందే. మొదటి నుంచి కూడా ఆయన కొంచెం భావుకుడు, ఇప్పుడు మాట్లాడే విధంగానే తెలిసింది. ఆయన చాలా పొయిటిక్గా ఉండేవారు. విజయభవన్ వంటి సంస్థలతో బాగా అసోసియేట్ అయ్యి పెద్ద పెద్ద కవులతో ఇంటర్వ్యూస్. ఆయన అట్లా వెళ్దాం అనుకున్నారు, ఏదో ఫ్యాన్సీతో ఇట్లా ఈ డిపార్ట్మెంట్కి వచ్చారు. బట్ స్టిల్ ఎక్కడికి వెళ్ళినా సరే వేరెవర్ వి గో వీ షుడ్ లీవ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ అండ్ కమ్ ఓవర్ దేర్ అనే ఒక ప్రిన్సిపల్ లాగా ఎక్కడికి వెళ్ళినా ఆయనకి అంటూ ఒక చిన్న శాంపుల్ వదిలి రావాలి అని అనుకున్నారు. అలాగే ట్రైన్ అయ్యారు. సో ఈ పదవి విరమణ వరకు వచ్చేసరికి నేను ఇందాక చెప్పినట్టుగా ఇది మనం అంతమని అనుకోవడానికి లేదు. ఒక అందమైన మలుపు మన జీవితంలో, ఒక అందమైన మలుపు అనుకుని ఈ మలుపు దగ్గర మనం స్టాండ్ బైట్ అయ్యి ఏది ఇంకా మనం నిర్విఘ్న అవ్వనివి ఏమైనా ఉన్నాయా, మనకి ఏమైనా ఇంకేమో అనుకుని ఈ సంసార బంధాల్లో మనం చేయలేనివి ఏమైనా ఉండొచ్చు కొన్ని ఖచ్చితంగా. సో ఆయనకైతే ప్రత్యేకంగా ఆయన సాహిత్యం వైపు వెళ్ళాలని చాలా ఉండేది. అనివార్య పరిస్థితి వల్ల చేయలేకపోయారు. సో ఇప్పుడు ఆ సాహిత్యం వైపు వెళ్ళి కొంచెం ప్రశాంతంగా ఉండడానికి అదృష్టవశాత్తు దేవుడు మాకు పిల్లలు కూడా సెటిల్ అయిపోయినారు కాబట్టి ఆయన కళారంగం వైపు కానీ సాహిత్య రంగం వైపు కానీ వెళ్ళి ఒక అందమైన, ఇప్పుడు ఇందాక నుంచి చెప్తున్నారు మనకి స్పిరిచువల్ ఫిజికల్ వాటిలన్నిటికంటే కూడా మంచి పర్పస్ఫుల్ లెజర్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. మనం ఎవరి మీద డిపెండ్ అవ్వడం, మన లెజర్ మన జీవిత గమ్యం ఎలా ఉండాలి, మన గమనం ఎలా ఉండాలి, ఇంకా మనం ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఇంకా చివరి దాకా వచ్చేసరికి మంచిగా ఆయనకి ఇష్టమైన ఫీల్డ్లోకి వెళ్ళి ఆ ఫీల్డ్లో కూడా ఆయనదంటూ కొంత ఖచ్చితంగా ఉంచుకోవాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ డిపార్ట్మెంట్లో ఇంతకాలం వర్క్ చేశారంటే మీ అందరి సపోర్ట్ చాలా 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 ఇంక్రెడిబుల్ సపోర్ట్. సో ఆయన తరఫు నుంచి, మా కుటుంబం తరఫు నుంచి మేము అందరూ ఇంత హ్యాపీగా ఉన్నామంటే ఎప్పుడు బయట స్ట్రెస్ ఇంటికి తీసుకురాలేదు. మేబీ ఇప్పుడు ఆయన చెప్తుంటే అన్ని అచీవ్మెంట్స్ ఆయనకు ఉన్నాయని నాకు తెలిసింది తప్ప నాకు ఎప్పుడు చెప్పలేదు. మేము బయటనే స్ట్రెస్ కానీ ఇవి కానీ వదిలేసే లోపలికి వస్తాను. సో నాకు తెలీదు ఇన్ని స్ట్రెస్లు ఉన్నా సరే అవన్నీ కవర్ చేసుకొని బాగా చేయగలిగారంటే విత్ ఆల్ యువర్ సపోర్ట్ డెఫినెట్లీ, అండ్ వీ షుడ్ గో టు దట్ సపోర్ట్ వన్ అండ్ ఆల్. మీ అందరి దగ్గర నుంచి ఇలా విడుదల తీసుకొని ఇలా పదవి తీసుకొని వెళ్ళడం అనేది ఆయనకు ఇంకొక జీవితాన్ని, మళ్ళీ కొత్త జీవితాన్ని ఇవ్వడానికి ఈ సక్సెస్ఫుల్ జీవితం ఇచ్చినంత భగవంతుడికి కృతజ్ఞతలు.